శ్రీమద్భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞానకర్మ సన్యాసయోగం 24వ శ్లోకం. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం: శ్రీకృష్ణుడు పలికెను, యజ్ఞకార్యములందు వాడబడే సృక్కు సృవాది సాధనములు బ్రహ్మము, హోమము చేయబడు ద్రవ్యము బ్రహ్మము, అగ్నియు బ్రహ్మము, యజ్ఞమునాచరించు కర్తయు బ్రహ్మము, హవన క్రియలు బ్రహ్మము. ఈ బ్రహ్మకర్మయందు స్థితుడై ఉండు యోగి ద్వారా పొందదగిన యజ్ఞ ఫలము కూడా బ్రహ్మమే. ఈ శ్లోకం యొక్క వివరణ: బ్రహ్మార్పణం, అర్పణం అంటే ఆహుతులు వేయటానికి వాడే చెక్క గరిటెలు, వాటిని సృక్కు సృవం అంటారు. అర్పణం మాటకు అనేక అర్థాలున్నాయి, కానీ ఇక్కడ సృక్కు సృవంగా తీసుకోవాలి. వాటిని బ్రహ్మగా చూస్తాడు జ్ఞాని. బ్రహ్మహవిః, ఆ సృక్కు సృవాలలో వాడే ద్రవ్యం బ్రహ్మ. అది నెయ్యి అయినా అవ్వచ్చు, పాలు అయినా అవ్వచ్చు. బ్రహ్మాగ్నౌ, అగ్ని కూడా బ్రహ్మమే. బ్రహ్మణాహుతం, ఆ యజ్ఞం చేసే వ్యక్తి కూడా బ్రహ్మే. బ్రహ్మైవ తేన గంతవ్యం, యజ్ఞం చేసిన వ్యక్తికి పుణ్యఫలంగా స్వర్గలోక ప్రాప్తిని చెబుతుంది వేదం. జ్ఞానికి స్వర్గం మీద మోహం లేదు. ఎందుకు? స్వర్గం కూడా బ్రహ్మే. అక్కడే ఉండే పాండురంగడు ఇక్కడ ఉన్నాడు. ఎవరనుకుంటున్నారు? బ్రహ్మకర్మ సమాధిన, బ్రహ్మనిష్టలో ఉన్న జ్ఞాని అనుకుంటాడు. దీన్ని సర్వత్ర బ్రహ్మదర్శనం అంటారు. ఇక్కడ ఉన్నది ఒక్కటే బ్రహ్మ, తక్కినవన్నీ నామరూపాలు మాత్రమే. హరే కృష్ణ.